ఇన్ఛార్జి గారి అన్యాయం. ఇన్ని అవమానాలు భరిస్తే ఇంకా ఎందుకు ఇక్కడ పనిచేస్తున్నారు? రిజైన్ చేసేట్టుగా. నేను ఏమైనా గవర్నర్ ఉద్యోగం చేస్తున్నారా బాబు రిజైన్ చేయడానికి? ఇక్కడికి రావడమే మన చేతుల్లో ఉంటుంది కానీ పోవాలనుకుంటే పైకి తప్ప బయటికి వెళ్ళలేము. తాత, ఇప్పుడు రోడ్ల పైన 500 నోటు 2000 నోటు కనపడుతుంది. నేను 2 ఏది తీసుకుంటావు? నేనైతే 500 నోటే తీసుకుంటా. మళ్ళీ పిక్చర్ లాగా ఉండదా? నేనైతే 2000 నోటే తీసుకుంటా. 2000 నోట్ ఎప్పుడో బ్యాన్ అయిపోయింది కదరా, మరి చేయమని గుర్తులో పెట్టుకుంటా. సార్, ఈ రోజు వర్షం ఎక్కువగా పడుతుంది. ఆఫీస్ కి రావాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాను సార్. ఆఫీస్ కు వచ్చి నాతో తిట్లు తింటావా, ఇంట్లోనే ఉండి మీ వైఫ్ తో తిట్లు తింటావా, నీ ఇష్టం. ఏంటా చూపు? సార్ నేను ఆఫీస్ కి వచ్చేస్తాను సార్. మోసం ఆంటీలు చెప్పింది మోసం. ఏమైందండి? ఆన్లైన్ ఆర్డర్ పెట్టానా, డ్రెస్ వచ్చింది కానీ అమ్మే రాలేదు. నీకు సాయం చేయాలనుకున్నాను తప్ప. కొంచెం చూసి నడవరా. చూసి నడవకపోతే ఇక్కడ పండ పెడతా. ఇది పండ పెట్ట చూద్దాం. In age of be like హ్యాపీ బర్త్డే మరజాన్. తెలుసుగా చింటూ బాయ్. మేడం వాటర్ క్యాన్. ఏమండి, మనం ఇద్దరు కలిసి డాన్స్ చేద్దామా? ఎట్ట కనిపిస్తున్నాయి కంటికి? అందరిలో డాన్స్ చేసేలా కనిపిస్తున్నానా? ఏదైనా అడుకో, డాన్స్ మాత్రం అడుక్కో. అయితే నాకు గోల్డ్ చైన్ కొనేయండి. దారా బంగారం డాన్స్ చేద్దాం. అర్థం కలిగి వచ్చారా? అత్తయ్య గారు చికెన్ తీసుకోండి, మామయ్య గారు మటన్ తీసుకోండి, ఆ గుడ్లు చెప్పు ఏమన్నా గుడ్లు తీసుకోండి. మీకు ఏమైనా పిచ్చా? ఇంట్లో ఎవరు లేదు కదా, ఊరికి అత్తమ్మ అత్తమ్మ అంటున్నారు. మరి ఇంట్లో ఎవరు లేదు తెలుసు కదా. ఊరికనే టీవీ ఫ్యాన్ లైట్ ఎందుకు వేస్తున్నావు? కరెంట్ బిల్ ఏమన్నా ఏమన్నా తెచ్చుకుంటారా? ఎంత మమ్మీ మీద జోక్ నచ్చి. అందరికి నమస్తేనండి. మీరు కూడా ఇంట్లోనే కూర్చొని ఏ పని చేయకుండా నెలకి 60 నుంచి 70 వరకు సంపాదించాలనుకుంటున్నారా? వెరీ గుడ్. అట్లా ఏడే ఉంటే నాకు కూడా చెప్పండి రా. నేను డ్యూటీకి పోలేక చచ్చిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఫ్యాన్సీ స్టోర్ కి. ఎందుకు? ఇంకు బాటిల్ కొనడానికి. నేను వస్తా. అవసరం లేదు. నైట్ మొత్తం ఆలోచించాను. నాకు ఆ రేవతి ఓకే. ఆ తెల్లపిల్ల నువ్వే ఉంచుకో. ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు? గుడికి వెళ్తున్నా, నువ్వు రావట్లా?